అంజలి టీవీ. రాజపల్లి అని ఒక అందమైన గ్రామంలో రాఘవయ్య శాంతమ్మ దంపతులుండేవారు. వారికి 2 కొడుకులు, అరుణ్ మరియు రాకేష్. పెద్ద కొడుకు అరుణ్ కి అదే ఊర్లో పుట్టి పెరిగిన అంజలితో పెళ్లి జరిగింది. అంజలికి ఇంటి పనులన్నా వ్యవసాయమన్నా చాలా ఇష్టం. అందుకే ఆ దంపతులు ఊర్లోనే ఉండి అమ్మా నాన్నల్ని చూసుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు. చిన్న కొడుకు రాకేష్ ఏమో పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి సిటీలోనే పెరిగిన రవళితో పెళ్లయింది. పెళ్లి తర్వాత వాళ్లు పట్నంలోనే కాపురం పెట్టారు. పల్లెటూరి అలవాట్లు ఉన్న పెద్ద కోడలు, సిటీ పద్ధతులు ఉన్న చిన్న కోడలు ఇద్దరూ ఒకరినొకరు కలుసుకొని చాలా రోజులైంది. ఒకరోజు ఉదయం రాఘవయ్య, శాంతమ్మ, అరుణ్, అంజలి అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. చాలా రోజులైంది కదా, రాకేష్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు గాని మొన్న ఒక్కసారి కూడా పట్నం వెళ్లి వాళ్ళని చూడలేదు. వాళ్ళు ఎన్నోసార్లు రమ్మని పిలిచారు గాని మనకి పనులతోనే సరిపోతుంది. నిజమేనమ్మా, వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామా? మనం వస్తున్నట్టు చెప్పకుండా వెళ్ళామనుకో వాళ్ళు ఎంతో సంతోషపడతారు. భలే సరదాగా ఉంటుంది అత్తయ్య గారు. అలా చేస్తే వెంటనే బయలుదేరదాం. అందరూ కలిసి నిశ్చయించుకొని తట్టాపుడ్డా సర్దుకొని పట్టణానికి ప్రయాణమయ్యారు. రాకేష్ ఉంటున్న అపార్ట్మెంట్ గేటు దగ్గరకు చేరుకొని మెల్లగా కాలింగ్ బెల్ కొట్టారు. వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అబ్బా, నాన్న, అమ్మా, అన్నయ్య, వదినా, లోపలికి రండి, లోపలికి రండి. అందరూ సంతోషంతో లోపలికెళ్లారు. హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా అప్పుడే లోపల్లోంచి హడావిడి పడుతూ రవళి అక్కడికొచ్చింది. మెడలో హెడ్సెట్, చేతిలో ల్యాప్టాప్ పట్టుకొని ఏదో కంగారులో ఉంది. ఏంటి రాకేష్, ఎవరో వచ్చారన్నావు? ఓ మై గాడ్, అత్తయ్య గారు, మామయ్య గారు, మీరా? వెల్కమ్ వెల్కమ్. అసలు మీరు వస్తున్నారని ఊహించనే లేదు. ఏంటమ్మా రవళి, అంత హడావిడిగా ఉన్నావు? ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానత్తయ్య, కానీ కొంచెం బిజీగా ఉన్నాను. ఆఫీస్ పనుండి ఇప్పుడే లాగిన్ అయ్యాను. సడన్ గా మీరొచ్చేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయనత్తయ్యా, నేను ఇది క్లోజ్ చేసి వచ్చేస్తాను. పర్లేదు రవళి, నువ్వు నీ పని చూసుకో. మేము ఇప్పుడే కదా వచ్చాం, కాసేపు అలసట తీర్చుకుంటాంలే. రవళి, వాళ్ళెంతో దూరం నుంచి వచ్చారు. ముందు వాళ్ళకి నీళ్ళిచ్చి ఏమైనా తినడానికి ఏర్పాటు చేయవే. పని తర్వాత చూసుకోవచ్చు కదా. అయ్యో రాకేష్, నీకు అర్థం కాదు, ఇప్పుడు మీటింగ్ ఉంది. సరే అత్తయ్య గారు, మీరు కూర్చోండి, నేను ఆర్డర్ చేస్తాను. కాసేపట్లో అది ఆర్డర్ వచ్చేస్తుంది. ఆర్డర్ చేయడం అనే మాట వినగానే శాంతమ్మ, రాఘవయ్య ఒకరు ముఖరు చూసుకున్నారు. ఇంటి కోడలుండగా బయట నుంచి తిండి తెప్పించుకోవడం ఏంటా అని వాళ్ళకి కొంచెం వింతగా అనిపించింది. పెద్ద కోడలు అంజలి కొంచెం అనుమానంగా తన మరిది వైపు చూస్తూ అడిగింది. ఏంటి మరిది గారు, మా చెల్లెలు అలా అంటుంది? బయట నుంచి టిఫిన్ తెప్పిస్తానంటోందేంటి? ఆర్డర్ పెడతానంటోంది? మరి మీ పరిస్థితి రోజు ఇంతేనా? ఇంట్లో వంట వండడం ఏమీ లేదా? ఆ మాట వినగానే రాకేష్ నవ్వుతూ సమాధానం చెప్పాడు. అయ్యో వదినా, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తన ఆర్డర్ పెడతానన్నది బయట హోటల్ టిఫిన్ కోసం కాదు, కొత్త ప్రయోగం చేయడం కోసం కావలసిన సామాన్ల గురించి. తను ప్రతిరోజు రకరకాల వంటలు చేసి నా దొంప తెంచుతూ ఉంటుంది. ఎవరు తయారు చేయని కొత్త కొత్త రకం వంటల్ని వెతికి మరీ వండి పెడుతుంది. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీ అందరికీ స్పెషల్ గా టిఫిన్ చేయడం కోసం ఏదో వింత వస్తువులు ఆర్డర్ పెట్టుంటుంది అంతే. ఆ మాట వినగానే శాంతమ్మ, రాఘవయ్య ఆశ్చర్యపోయారు. అవునా, అయితే మన చిన్న కోడలు చేతి వంట చూడాల్సిందే ఈ రోజు. కొంత సమయం తర్వాత కాలింగ్ బెల్ మోగింది. డెలివరీ బాయ్ వచ్చి కొన్ని సంచుల్ని చెల్లాడు. వాటిని అంజలి అందుకొని వంటింట్లోకి తీసుకెళ్తూ ఉండగా రవళి తన ల్యాప్టాప్ పక్కన పెట్టేసి నవ్వుతూ వచ్చింది. అక్క, ఆగాగు, నేను వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టేశాను. ఈ వారం రోజులు మీరు అలా హాయిగా కూర్చోండి, అది చాలు. మీకేం కావాలన్నా నేనే స్వయంగా చేసి పెడతాను. మరేం పర్వాలేదు రవళి, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. దీనిలో తప్పేముంది చెప్పు? ఒక్కదానివి నువ్వు కష్టపడతావు కదా. లేదక్కా, మీరు పల్లెటూరులో ఇలాగో కష్టపడుతూనే ఉంటారు. ఇక్కడ మీరు గెస్ట్లు. పైగా నేను చేసేవి అన్ని మోడర్న్ వంటలే. ఇవి మీకు కొత్తగా ఉండొచ్చు, అందుకే నన్ను చేయనివ్వండి. మీరు పక్క నుండి నేను ఎలా చేస్తున్నానో చూడండి చాలు అంటూ రవళి హడావిడిగా ఆ సంచులు తీసి లోపలున్న సామాన్లు సర్దడం మొదలుపెట్టింది. కొంత సమయం తర్వాత రవళి వంటగదుల నుంచి రకరకాల టిఫిన్లు ప్లేట్లలో పెట్టుకొని హాల్లోకి వచ్చింది. ఆ టిఫిన్ల పేర్లు వినగానే శాంతమ్మ, రాఘవయ్య కళ్ళు తేలేశారు. అత్తయ్య గారు, ఇది మల్టీగెయిన్ ఓట్స్ ఉప్మా, ఇది చియా సీడ్స్ పుడింగ్, దీని పేరు నట్స్ స్మూతీ. అందరూ టేస్ట్ చేయండి.
వాటి పేర్లు, ఆ రంగులు చూసి అత్తమామలు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. సరిగ్గా సాయంత్రం 4 గంటలవుతుందో లేదో రవలి మళ్లీ వంటగదిలోకెళ్లి పిజ్జా, బర్గర్, పానీపూరి అంటూ ఏవేవో తయారు చేయడం మొదలెట్టింది. అవి కూడా తన స్టైల్లో హెల్దీగా ఉండాలని ఏవేవో కలిపి చేసింది. హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న అత్తయ్య, మావయ్య వాళ్ళని లేపి మరీ ప్లేట్లు ముందు పెట్టింది. అత్తయ్య, ఇదిగోండి పిజ్జా. మైదాతో కాకుండా గోధుమ పిండితో చేశాను. అన్ని హెర్బ్స్ వేశాను. ఇవి తింటే చాలా ఎనర్జీ వస్తుంది. తినండి. అమ్మా వద్దమ్మా రవలి, ఇప్పుడే కదా ఆ బీన్స్ మాటలు తిన్నాము. అప్పుడే మళ్ళీ ఇవన్నీ ఏంటమ్మా? అసలు మాకు ఆకలిగానే లేదు. అదేంటత్తయ్య అలా అంటారు? నేను ఇంత కష్టపడి చేశాను కదా, తిని చూడండి. అక్కడ జరుగుతున్న హడావిడి చూసి రాకేష్ నవ్వుతూ ఇలా అన్నాడు. అమ్మా, మీరిప్పుడు తినకపోతే తను మీ నోట్లో బలవంతంగా కుక్ చేస్తుంది. అంతదాకా ఎందుకు తెచ్చుకుంటారు చెప్పండి? ఏదో ఒకటి తినిపించేంత వరకు తను వదలదు. తినేయండమ్మా. అది తిన్న 10 నిమిషాలకి మళ్ళీ ఏవో రంగురంగుల జ్యూసులు పట్టుకొచ్చింది రవళి. అది చూసి శాంతమ్మకి భయం వేసింది. అమ్మ రవలి, ఇలా మమ్మల్ని ఆహారం పెట్టి చంపాలని చూస్తున్నావు తల్లి. ఎందుకమ్మా మాకివన్నీ? మా పొట్ట బగిలి పోయేలా ఉంది. ఇంకా జాలు వద్దమ్మా. వద్దంటున్నాను కదా తల్లి, ఇంకా ఇస్తానే ఉన్నావేంటి? అసలు మా పొట్టల్లో ఖాళీ లేదమ్మా. సరేలేండి అత్తయ్య, మీరు మరీ అంతగా మొత్తుకుంటుంటే ఇప్పుడైతే ఆపుతాను అంటూ రవలి అలిగినట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె మెల్లగా వెళ్ళగానే శాంతమ్మ, రాఘవయ్య కంగారుగా తమ సామాన్లు సర్దుకోవడం మొదలెట్టారు. శాంతమ్మ, మనం ఇక్కడ ఉండడం ఏమాత్రం మంచిది కాదు. ఈ అమ్మాయి వంటలు తింటే మనం ఊరికెళ్లేసరికి ప్రాణాలతో ఉంటామో లేదో అర్థం కావట్లేదు. పదండి, వెళ్ళిపోదాం. అందరూ తమ పెట్టెలు సర్దుకొని వెళ్ళిపోతూ ఉండగా రవళి అది చూసి కళ్లల్లో నీళ్లు పెట్టుకుంటూ, ఏమైందత్తయ్యా? ఎందుకు చెప్ప పెట్టకుండా ఇలా వెళ్ళిపోతున్నారు? నేనేం తప్పు చేశాను? మీకు ఇష్టమైన వండి పెడుతుంటే ఇలా మధ్యలోనే వెళ్ళిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది అంటూ రవళి కంట తడి పెట్టుకుంది. ఆమె ఏడుపు చూసి శాంతమ్మ, రాఘవయ్య ఏం చెప్పాలో తెలియక అయోమయంలో పడిపోయారు. అప్పుడు అంజలి, అత్తయ్య, మావయ్య మీ లోపలికెళ్ళండి. రవలి, నువ్వు ఏడు పాపు, ముందు నాతో పాటు వంటగదిలోకి రా అంటూ అంజలి చిన్న కోడల్ని వంటగదిలోకి తీసుకునెళ్లి నిదానంగా చెప్పడం మొదలుపెట్టింది. చూడు రవలి, నేనొక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. వంట అంటే నీకు నచ్చినట్టు చేయడం కాదమ్మా, ఎదుటి వాళ్లకు నచ్చింది నచ్చేలా చేయడం. దాన్ని నిజమైన వంట అంటారు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్లకు మంచి వంటలు తినిపించాలన్న నీ మనసు నాకు అర్థమైంది. కాని వాళ్ళు ఏం తింటారు, ఎలా చేస్తే తింటారు అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు మంచి వంటలకు అవుతావు. అక్క మాటలు విన్న రవళికి తన తప్పు తెలిసొచ్చింది. మెల్లగా ఏడు పాపి నవ్వింది. అక్క, నన్ను క్షమించు. నువ్వు చెప్పింది నిజమే. ఏదో కొత్తగా చెయ్యాలన్న హడావిడిలో వాళ్ళకి ఏం కావాలో మర్చిపోయాను. నాకు పల్లెటూరి వంటలు ఎలా ఉంటాయో నేర్పించక్క. అత్తయ్య, మావయ్యలకు అలాగే వండి పెడతాను. చాలా మంచి అమ్మాయి రవళి. రేపటి నుంచి నేనే నీకు అన్నీ నేర్పిస్తాను. ఈరోజు రాత్రికి నేనే వంట చేస్తానులే. ఆ రాత్రి అంజలి కమ్మని పల్లెటూరి వంట చేసి అందరికీ వడ్డించింది. ఆ రుచి చూసి అందరూ ఎంతో తృప్తిగా తిని విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం అందరూ నిద్రపోతూ ఉండగా రవలి ఉత్సాహంగా అంజలిని లేపింది. అక్కలే, వంట నేర్పిస్తా అన్నావుగా, పద వెళ్దాం. అమ్మో, ఇంత పొద్దునేనా? నీ తపం చూస్తుంటే భలే వింతగా ఉంది రవలి. పద మొదలు పెడదాం. అలా అంజలి పర్యవేక్షణలో టిఫిన్ చేయడం నేర్చుకుంది రవలి. వంటగదిలో ఏ వస్తువు ఎలా వాడాలి, రుచి ఎలా తేవాలనేది అంజలి ఒక్కసారి చెప్పగానే రవలి పట్టేసింది. మధ్యాహ్నం భోజనం కూడా స్వయంగా నేర్చుకుని వడ్డించింది. అంజలి దగ్గరుండి బెండకాయ కూర, వంకాయ పచ్చడి, గోంగూర పప్పు, సాంబార్ లాంటి రకరకాల పల్లెటూరి వంటల్ని రవలికి నేర్పించింది. అలా వారం రోజులు గడిచేసరికి రవలి అచ్చమైన పల్లెటూరు రుచులను వండడంలో ఆరితేరిపోయింది. తానే స్వయంగా వండి అత్తామామలకు వడ్డించింది. ఆ రుచి చూసిన వాళ్ళు అబ్బురపడ్డారు. అబ్బో, మన చిన్న కోడలు వంట అద్భుతంగా ఉందే. అప్పుడు రవలి నవ్వుతూ ఇలా అనింది. అత్తయ్య, నేను వంటలన్నీ నేర్చుకున్నాను కదా, అందుకే మీరు నెల రోజులు ఇక్కడే ఉండాలి. అంజలి నేర్పించిన వంటలు నీవెంత బాగా చేస్తున్నావు కదా. మేము నెల రోజులు కాదు, కావాలంటే సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటామమ్మా అని మావయ్య గారు అనగానే అందరూ నవ్వుతారు. అంజలి సహాయంతో రవలి నేర్చుకున్న వంటలు అందర్నీ మెప్పించాయి. నిజానికి ఆ వంటలు రవలి కూడా చాలా ఇష్టంగా మారిపోయాయి. కొంతకాలం తర్వాత అత్తమామలు ఊరికెళ్ళిపోయారు.
ఆ తర్వాత కూడా రవలి తన భర్త రాకేష్ కి రోజుకొక రుచికరమైన పల్లెటూరి వంట వండి పెడుతూ సంతోషంగా చూసుకుంటూ ఉంది. గోదావరి తీరాన ఉన్న సిరుమానుపల్లి ఒక అందమైన పల్లెటూరు. తెల్లవారుజామునే కోడి కూతులతో పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో రాఘవయ్య గారి కుటుంబం అంటే అందరికీ గౌరవం. రాఘవయ్య గారు ఊళ్ళో అందరికీ మంచి చెప్పే మనిషి. ఆయన భార్య అనురాధ. ఆవిడ ఇంటిని చక్కదిద్దడంలో దిట్ట. కాని ఆ చక్కదిద్దడంలోనే కాస్త అతి పొదుపు దాగుంది. ఆ ఇంట్లో 2 కొడుకులు. పెద్దవాడు అరుణ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. కోడలు అంజలి. చిన్నవాడేమో అరవింద్, మార్కెటింగ్ ఉద్యోగం. కోడలు రవళి. ఈ 2 కోడళ్లకి అత్తగారికి కంచుకోటలో వేసవికాలం గడపడమంటే ఒక పెద్ద యుద్ధమే. మే నెల మధ్యాహ్నం ఎండలు మండిపోతూ ఉన్నాయి. రాఘవయ్య గారు ఇంటి గుమ్మం ముందు కూర్చొని గాలి కోసం విసనకర్రతో విసురుకుంటూ ఉంటారు. ఇంట్లో మాత్రం సీనే వేర్లాగుంటుంది. అప్పుడు అనురాధ తలుపులన్నీ మూసేస్తూ, ఏమే అంజలి, రవలే, ఆ కిటికీలు మూసేయండి. బయటున్న వేడి గాలి లోపలికొస్తే ఇల్లంతా కొలివిలా తయారవుతోంది. ఆ పైనున్న ఫ్యాన్ ఆపేయండి. తిరిగి తిరిగి అది కూడా వేడిగాలనే ఇస్తాంది. అత్తయ్య గారు, కిటికీలు మూస్తే ఉక్కపోస్తుంది. కనీసం ఫ్యాన్ అయినా తిరగనివ్వండి. అబ్బే, ఆ మీటర్ తిరుగుతుంటే నా కడుపులో తిప్పినట్టుంటుంది. అప్పట్లో మా అమ్మగారు మాకు తాటాకు విసనకర్రలు ఇచ్చేవారు. అవే ఆరోగ్యం. పదండి, అందరం కలిసి పెరట్లో ఉన్న వేప చెట్టు కింద కూర్చుందాం. ప్రకృతి గాలికి మించింది ఏముంది చెప్పండి అని వాళ్లతో చెప్తుంది. వాళ్ళేమో సరే అని అంటారు. ఇదిలా ఉండగా అరుణ్ తన గదిలో డెస్క్ టాప్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ సిపియులో ఉన్నటువంటి ఫ్యాను తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అనురాధ గదిలోకి వస్తుంది. అరుణ్, ఈ కంప్యూటర్ వెనకాల అంత వేడిగాలు వస్తుందేంట్రా? ఇదేమన్నా హీటరా? చల్లటి కాలంలో వేసుకోకూడదు. ఆపే కాసేపు, ఇల్లంతా సెగొచ్చేస్తాంది. అమ్మా, అది హీటర్ కాదమ్మా, కంప్యూటర్. నా ల్యాప్టాప్ పనిచేయడం లేదు, అందుకే దీనిలో వర్క్ చేస్తున్నాను. ఇది ఆపితే నా ఉద్యోగం పోతుంది. సరే సరే, అయితే ఆ ఫ్యాన్ ఆపేయి. ఎలాగో కంప్యూటర్కి గాలొస్తోందిగా, దాంతో మేనేజ్ చెయ్యి. అనవసరంగా 2 ఫ్యాన్లు ఎందుకు? టక్కున ఫ్యాన్ ఆపేస్తుంది. అమ్మా అని అంటాడు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అరవింద్ ఎండన పడి వచ్చి తండ్రితో, నాన్నగారు, అమ్మని అడిగి ఆ ఫ్రిడ్జ్ తాళం ఇప్పించండి. లోపల ఉన్న చల్లటి నీళ్లు తాగకపోతే ఈ ఎండ ఆవిరికి నేను కూడా ఆవిరైపోయేలాగా ఉన్నాను. ఒరే అరవిందు, మీ అమ్మ దగ్గర తాళం తీసుకోవడం అంటే పులి నోట్లో తాళం పెట్టడమే. ఆవిడ సమ్మర్కి కొత్త బడ్జెట్ వేసిందిలే. రాఘవయ్య గారు, మీరు వాళ్ళని గారాబం చేయకండి. ఇవాళ నుంచి కొత్త రూలు. సూర్యుడున్నంత వరకు ఇంట్లో లైట్లు ఫ్యాన్లు వేయకూడదు. ఇక ఆ ఫ్రిడ్జ్ విషయానికి వస్తే, అందులో నేను వడియాల పిండి పెట్టాను. నీళ్ళ బాటిల్స్ పెడితే పిండి పాడైపోతుంది. అందుకే ఫ్రిడ్జ్కి సెలవు. అప్పుడు అంజలి రవళి చెవిలో ఇలా అంటుంది. అత్తయ్య గారు ఈసారి పొదుపుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఆవిడ తెలియకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలి. అక్క, నాకొక ఐడియా వచ్చింది. అరుణ్ గారు ఎలాగో ఆఫీస్ మీటింగ్స్ అంటారు కదా, ఆ పేరు చెప్పి మనం ఒక సీక్రెట్ కూలర్ ఆపరేషన్ మొదలు పెడదాం. ఏటే, ఏదో ఆపరేషన్లు మీటింగ్లని ప్లాన్లు వేస్తున్నారు. ఇలాంటి పప్పులేవి నా దగ్గర ఉడకవు. ఆ కూలర్ తీసి ఎటక మీద పెట్టమని ఎప్పుడో చెప్పాను. దాంట్లో నీళ్లు పోస్తే కరెంటు మీటర్ గిర్రని తిరగదా? మీ తెక్క ప్లాన్లని నా తెలుసులే. అనురాధమ్మ మాటలకి అంజలి, రవళి ఒకరు ముఖం ఒకరు చూసుకొని, అత్తయ్య చెవిన పడిందా, ఇంక మన పని గోవిందా అని తమలో తామే అనుకొని వెళ్ళిపోతారు. అప్పుడే పక్కింటికి 2 గడపల అవతల ఉండే అంజలి వాళ్ళమ్మ శాంతమ్మ లోపలికొస్తుంది. శాంతమ్మ లోపలికొస్తూనే చెమటలు తుడుచుకుంటూ అంజలిని అడుగుతుంది. ఏమ్మా అంజలి, ఏం కూర చేస్తున్నావు? బయట ఎండ తగలబడిపోతుంది. వంటగదిలో ఎలా ఉన్నావో ఏంటో అని చూడ్డానికి వచ్చాను. ఏం కూరమ్మా, అత్తయ్య గారు పొయ్యి వెలిగిస్తే ఇల్లంతా సెగొస్తుందని వద్దన్నారు. పెరుగు పచ్చడితో కాని చేస్తున్నాం. అప్పుడు శాంతమ్మ అనురాధమ్మ వైపు చూస్తూ నవ్వుతూ, ఏంటే అనురాధ, ఇంటికి 2 ఇళ్ల అవతలే నా ఇల్లుంది. నాకే అక్కడ ముక్కపోత భరించలేక చస్తుంటే నువ్వు కనీసం పొయ్యి కూడా వెలిగించనివ్వవా? పిల్లలు మాడిపోతున్నారు. వదినా, ఈ ఎండలకి మసాలాలు తింటే లేనిపోని రోగాలొస్తాయి. అందుకే నో ఫైర్ వంట అని కొత్తగా మొదలెట్టాలే. పైగా గ్యాస్ కూడా ఆదా అయిపోతుందిగా. అప్పుడు శాంతమ్మ అనురాధ వైపు చూస్తూ, నీ పొదుపు తాగలయ్యా, నా బిడ్డ చూడు ఎలా పాలిపోయిందో. శాంతమ్మ అంజలి వైపు చూస్తూ, మీ అత్తగారు వేసవి పొదుపు పెట్టారుగా, అయితే నాకేం కూరేస్తావులే, నేనెళ్తున్నానమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఉదయం ఒక్క పూట గడిచిపోతుంది.
రాత్రి సమయం అవుతుంది. రాత్రిపూట చల్లగా ఉంటుందని అందరూ ఆరు బయట మంచాలేసుకున్నారు. కాని గాలి కంటే దోమల హోరే ఎక్కువగా ఉంది. అరుణ్, అరవిందు తలో చేత్తో దోమలను కొట్టుకుంటూ నిద్రలేక తలలు పట్టుకున్నారు. అంజలి, రవలి మరోపక్క విసనకర్రలతో విసురుకుంటూ ఉన్నారు. అక్కా, నాకొక డౌట్. అత్తయ్య గారు దోమల్ని కూడా కరవద్దని ఏమన్నా ఆర్డర్ వేశారా? మనల్ని తప్ప ఆవిడ్ని ఒక్క దోమ కూడా కుట్టడమే లేదు. ఆవిడ ఒంటి మీద వేప నూనె రాసుకుని పడుకున్నారు రవలి. ఆ వాసనకి దోమలు కాదు కదా, ఎమ్ముడు కూడా దగ్గరికి రాడు. మనమే ఈ నరకల్లో పడి కొట్టుకుంటున్నాం. అక్క, నా దగ్గర ఒక ఐడియా ఉంది. రేపు ఉదయం అత్తయ్యకి ఒక మాట చెప్దాం. మనందరం కలిసి మీ అమ్మ, అది శాంతమ్మ ఇంటికి వెళ్ళిపోదాం. ఆవిడ ఒకటే ఉంటుంది కదా, మనం వెళ్తే తోడుగా ఉంటుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే కరెంటు బిల్లు మొత్తం మనమే కడదామని ఒప్పుకుందాం. అప్పుడు మనకి ఏసీ, ఫ్యాన్లు అన్నీ దొరుకుతాయి. మంచి ప్లాన్ రవలి. అత్తయ్య గారికి కరెంటు బిల్లు తగ్గుతుందంటే ఆకాశంలో చందమామని కూడా కిందకి తెస్తారు. సరే, రేపొద్దునే అటాక్ చేద్దాం. మరుసటి రోజు ఉదయం అనురాధ పూజ గదిలో పూజ చేస్తూ ఉండగా, అత్తయ్య గారు, ఒక మంచి విషయం చెప్దామని వచ్చాం. ఈ ఎండలకి మీరు మావయ్య గారు పడుతున్న కష్టాలు మేము చూడలేకపోతున్నాం. అందుకే ఒక ఆలోచన చేశాం. అవునా? ఏంటో చెప్పండి. మళ్ళీ ఏదైనా కొత్త ఖర్చు గురించి అయితే నా దగ్గర పప్పులేం ఉడకవమ్మా. అయ్యయ్యో, ఖర్చు కాదత్తయ్య గారు, ఖర్చు తగ్గే ప్లాను. మేమందరం కలిసి ఈ ఎండాకాలం ఉన్నన్ని రోజులు మా పెద్దమ్మ, అదే శాంతమ్మ ఇంటికి వెళ్దామనుకుంటున్నాం. ఆవిడ ఒంటరిగా ఉంటుంది కదా, తోడుగా ఉంటుందని. అవునత్తయ్య గారు, దీనివల్ల మన ఇంట్లో కరెంటు బిల్ అసలు రాదు. ఫ్యాన్లు, లైట్లు అన్నీ ఆగిపోతాయి. కనీసం దోమల బాధ కూడా ఉండదు. మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అప్పుడు అనురాధ ఆలోచనలు పడి, నువ్వు చెప్పింది బానే ఉంది అంజలి. కరెంటు బిల్లు తగ్గుతుందంటే నాకేం అభ్యంతరం లేదు, గాని మీ అమ్మ ఊరుకుంటుందా? ఆవిడ కరెంటు బిల్లు వేళల్లో వస్తే మన చేత కట్టిస్తుందేమని నా భయం. అమ్మో, మా అమ్మ మీ అంత పిసినారేం కాదు కదా అత్తయ్య గారు. తన కరెంటు బిల్లు కంటే మనుషుల ప్రశాంతత ఎక్కువగా విలువిస్తుంది. ఆ మాట వినగానే అనురాధమ్మ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. కోపంగా, సీరియస్ గా కోడల వైపు చూస్తుంది. ఆ చూపుకు అంజలి, రవలి ఒక్క నిమిషం గజగజా వణికిపోతారు. అనురాధమ్మ కోపంగా కోడల వైపు చూస్తూ, నేను పిసినారి కాదు, పొదుపరిని. ఇదంతా ఎవరి కోసం? మీ భవిష్యత్తు కోసమే కదా. సరే, మీరు అనుకున్నట్టే చేయండి. అంజలి, మీ అమ్మతో మాట్లాడు. ఆవిడ ఒప్పుకుంటేనే మనం అక్కడికి వెళ్దాం. కానీ ఒక మాట ముందే చెప్తున్నా, కరెంటు బిల్లు మనం కట్టాలి అంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను. రూపాయి కూడా తీను. ముందే చెప్తున్నా. తప్పకుండా అత్తయ్య, బిల్లు విషయం నాకు వదిలేయండి. మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఇప్పుడే వెళ్ళి నేను అమ్మతో మాట్లాడొస్తాను. అంజలి, రవలి శాంతమ్మ ఇంటికి చేరుకుంటారు. శాంతమ్మ హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని కూరగాయలు తరుగుతోంది. అమ్మా, అమ్మా, మా అత్తగారి వ్యవహారం నీకు తెలుసు కదా, అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఎండాకాలం అంతా పొద్దున్నుంచి రాత్రి దాకా మేమంతా ఇక్కడే ఉంటామమ్మా. అవును పెద్దమ్మా, కాకపోతే చిన్న ట్విస్ట్. కరెంటు బిల్లు ఒక్క రూపాయి కూడా నువ్వు కట్టద్దు. అరుణ్ గారు, అరవింద్ గారు ఆ బిల్లు చూసుకుంటారు. కానీ అత్తగారి దగ్గర మాత్రం బిల్లులు నేనే కడతానని నువ్వు చెప్పాలి. ప్లీజ్ ప్లీజ్ పెద్దమ్మా. శాంతమ్మ ఆ మాటకి నవ్వుతూ, మీ అత్తగారిని బురుడి కొట్టించడానికి నన్ను కూడా మీ ప్లాన్లో చేర్చుకుంటున్నారనమాట. సరేలే, మీ బాధలు చూడలేకపోతున్నానమ్మా. అనురాధ దగ్గర నేనే కడతానని చెప్తానులే. ఎవరి బాధ్యత అవసరం లేదు అని గట్టిగా అంటాను, సరేనా? అంజలి, రవళి, సూపర్ అమ్మా, ఇంకా మాకు పండగే అని చెప్పి అక్కడి నుంచి ఇంటికొచ్చి విషయం చెప్పగానే అనురాధమ్మ ముఖం 1000 వోల్ట్ల బల్బులాగా వెలిగిపోతుంది. నిజంగానే శాంతం ఒప్పుకుందా? బిల్లు కూడా ఆవిడే కడతారనిందా? అయితే ఇంకేమి. రాఘవయ్య గారు, విన్నారా? మన కరెంటు బిల్లు మిగిలిపోయినట్టే. అంజలి, రవలే, త్వరగా వంట సిద్ధం చేయండి. నా గ్యాసు అన్నీ అక్కడ వాడుకుందాం అనుకున్నాను గాని ఆయన మళ్ళీ ఏమైనా అనుకుంటుందేమోనని ఇక్కడే వండేసి క్యారేజీలు కట్టుకుందాం. ఇల్లంతా సందడిగా మారుతుంది. పెరుగు పచ్చడి, పులిహోర, క్యారేజీలు సిద్ధమైపోతాయి. అరుణేమో ల్యాప్టాప్ పట్టుకొని, అరవింద్ తన చార్జర్లు పట్టుకొని రెడీ అవుతారు. నాన్నగారు పదండి, ఇవాళ నుంచి మనకి ఏసీ గాలి, ఫుల్ స్పీడ్ ఫ్యానే. అనురాధ, కనీసం ఆ ఫ్రిడ్జ్ తాళం తీసి అక్కడ పెట్టవే, దానికి కూడా సెక్యూరిటీ ఎందుకు? తాళం నా నడువుకే ఉంటుందిలేండి. పదండి పదండి, అందరూ బయలుదేరండి. అంజలి, రవలి క్యారేజీలు బుట్టలు పట్టుకుని శాంతమ్మ ఇంటికి చేరుకున్నారు.
అక్కడికి చేరుకోగానే అందరూ ఒకేసారి రిలాక్స్ అయిపోతారు. అంజలి రవలి హాల్లోని ఏసీ ఆన్ చేసి సోఫాలో పడతారు. అరుణ్ ఏమో ల్యాప్టాప్ పట్టుకొని హాయిగా పని మొదలు పెడతాడు. అబ్బబ్బబ్బబ్బా, ఇదమ్మా అసలైన సుఖమంటే. అమ్మా చూసావా, ఇక్కడ ఏసీ వేసినా మీటర్ గురించి ఎవ్వరూ అడగడం లేదు. వదినా, మరీ ఇంత చల్లదనం ఆరోగ్యానికి మంచిది కాదు. కొంచెం తగ్గించమని చెప్పు నీ కూతుళ్ళకి. నువ్వు ఊరుకోని రాదా, పిల్లలు కాసేపు హాయిగా ఉండనివ్వు. ఏంటి, ఉన్నట్టుండి కరెంటు పోయింది? ఈ టైంలో కరెంటు పోవడం ఏంటమ్మా? అంజలి విసుగ్గా బయటకొచ్చి పక్కింటి వైపు చూస్తుంది. పక్కింట్లో టీవీ శబ్దం వినిపిస్తోంది. లైట్లు వెలుగుతూ ఉన్నాయి. అదేంటి, పక్కింట్లో కరెంట్ ఉంది కదా, మన ఇంట్లో పోయిందేంటి? బహుశా ఫ్యూజ్ ఏమైనా పోయిందేమో. ఏమండి, ఒకసారి కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయండి. మనది ఫ్యూజ్ ప్రాబ్లం అనుకుంటాను సరే, ఇప్పుడే చేస్తున్నా అని అంటాడు. అప్పుడే వీధి చివరి నుంచి రాజు అనే వైర్మెన్ వచ్చి శాంతమ్మ ఇంటి ముందు ఆగుతాడు. రాజుగారు, మా ఇంట్లో కరెంటు పోయింది, ఒక్కసారి వచ్చి చూస్తారా? ఫ్యూజ్ కదమ్మా, శాంతమ్మ గారు 2 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టడం లేదు. నోటీసులు ఇచ్చినా రావడం లేదు. అందుకే పైనుంచి ఆర్డర్ వచ్చింది. కేబుల్స్ అన్నీ పీక్కొని వెళ్తున్నాం. అప్పుడు శాంతమ్మ కంగారుగా బయటకొచ్చి, అదేంటి రాజు, రేపు కడతావని చెప్పి అనుకున్నాంగా. అవన్నీ కుదరవు శాంతమ్మ గారు. మీరు డబ్బులు ఆన్లైన్లో కానీ ఆఫీస్కి వచ్చి కానీ కట్టేసి ఆ రిసిప్ట్ తీసుకొచ్చి నాకు చూపిస్తే తప్ప నేను మళ్ళీ కరెంట్ ఇవ్వను. అంతవరకు ఈ ఇంట్లో చీకటే అని చెప్పి కేబుల్స్ కట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఆ మాట వినగానే హాల్లో ఉన్న వాళ్ళందరికీ ఏసీ గాలి ఒక్కసారిగా వేడి ఆవిరిలా అనిపించింది. అరుణ్, అరవింద్, అనురాధమ్మ అందరూ గుమ్మం దగ్గరికొచ్చి విగ్రహాల్లా నిలబడి శాంతమ్మ వైపు చూస్తారు. అనురాధ తీక్షణంగా శాంతమ్మ వైపు చూస్తూ, ఏంటి వదిన ఇదంతా, కరెంట్ బిల్లు నేనే కడతాను అని బిల్డప్ ఇచ్చావు. తీరా చూస్తే 2 నెలల నుంచి కరెంట్ బిల్లు కట్టలేదా? కడదామని అనుకున్నాను రాదా, కానీ ఎక్కడ కుదురుతుంది చెప్పు. ఏదో ఒక పని తగులుతూ ఉండి మర్చిపోతూనే ఉన్నాను. పైగా ఇప్పుడు డబ్బులు కూడా లేవు అని అనడంతో అనురాధ మనసులో, కొంపదేసి ఇప్పుడు డబ్బులు నన్నగట్టమని అంటుందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అంజలి రవలి తలలు పట్టుకొని, అమ్మో, ప్లాన్ అంతా రివర్స్ అయిందే, ఇప్పుడు అత్తయ్య గారి ప్రతాపం ఎలా ఉంటుందో అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా బాదండి, మన ఇంటికి బయలుదేరదాం, ఇక్కడెందుకు ఉపయోగం లేకుండా వెళ్దాం పదండి అని అనడంతో వాళ్ళందరూ నీరు కారిపోయి పాపం బిక్క మొహాలు వేసుకుని ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వచ్చిన తర్వాత తోడికోడలు మళ్ళీ ఎలాంటి ప్లాన్ వేస్తారు? ఆ డబ్బులు వీళ్ళే కడతారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా అనేది తర్వాత భాగంలో చూద్దాం.